హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రెసిపీ నిమ్మకాయ చారు. టమాటో రసం లాగే నిమ్మకాయ చారును కూడా చేసుకోవచ్చు. భోజనంలో చారు లేదా రసం మనకి ఉండాల్సిందే కదా. ఎన్ని కూరలున్నా వేపుళ్ళున్నా కూడా చారు లేకపోతే ఏదో వెలితిగానే ఉంటుంది. మరి తమిళనాడులో ప్రత్యేకమైన ఈ చారును చేసుకొని తింటారు. అదే నిమ్మకాయ చారు. ఎంతో రుచిగా ఉంటుంది. దీనిలో చింతపండు కూడా అస్సలు వాడరు. ఇది పిల్లలకు కూడా ఎంతో నచ్చుతుంది. ఒక్కసారి తిన్నారంటే మీరే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. దీన్ని చేయడం కూడా చాలా సులువు. ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఈ నిమ్మకాయ చారు రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు వీడియో స్కిప్ చేయకుండా నాతో పాటు చూడండి. ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి అరకప్పు ఎర్ర కందిపప్పు తీసుకోవాలి. ఎర్ర కందిపప్పు మీకు వద్దు అనుకుంటే సాధారణ కందిపప్పును కూడా వాడుకోవచ్చు. శుభ్రంగా కడిగిన తర్వాత తగినన్ని నీళ్ళని పోసుకొని ఇందులో 1 టీ స్పూన్ వంట నూనె వేసుకొని కుక్కర్ మూత పెట్టి పక్కనుంచాలి. తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కుక్కర్ని పొయ్యి మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని కిందికి దించి వేడి పూర్తిగా తగ్గిన తర్వాత వెయిటర్ ఒకసారి లేపుకొని ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని మనం ఉడికించుకున్న పప్పును గరిట సహాయంతో మెత్తగా మెదుపుకోవాలి. పప్పును పూర్తిగా మెదుపుకున్న తర్వాత ఇందులో మనం 1 కప్పు నీళ్లను పోసుకోవాలి. ఇప్పుడు మరొకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కనుంచాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నెను పొయ్యి మీద పెట్టి ఇందులో 2 కప్పుల నీళ్లను పోసుకోవాలి. ఇప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్లను మరిగించుకోవాలి. నీళ్లు పూర్తిగా మరిగిన తర్వాత జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడ వేసుకోవాలి. తర్వాత రసం పొడి 1 స్పూన్, ఇందులోనే ఇంగువ పొడి చిటికెడు వేసుకోండి. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి 2 వేసుకోవాలి. మంచి రంగు, రుచి, ఆరోగ్యం కోసం పసుపు 1/2 స్పూన్ వేసుకోండి. తర్వాత టమాటోలు 2 బాగా పండిన టమాటోలను మీడియం సైజ్ ముక్కలాగా కట్ చేసి వేసుకోండి. మనం సాధారణంగా టమాటో రసం చేసుకునేటప్పుడు టమాటో నుండి రసం తీసి వేస్తాం. కానీ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే కట్ చేసిన టమాటో ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న పప్పును వేసుకోవాలి. పప్పు వేసుకునే వీడియో ఒకటి మిస్ అయిపోయింది. నేను పప్పు వేసుకొని అంతా కలుపుకుంటున్నాను. ఆ వీడియో చూపించలేకపోయాను. ఇప్పుడు తరిగిన కొత్తిమీర ఆకును వేసుకొని మరొకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మరో బర్నర్కి స్టవ్ వెలిగించుకొని కడాయిని పొయ్యి మీద పెట్టుకోవాలి. తాలింపు కోసం చిన్న కడాయిని వాడుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అవి చిన్న మంట మీద దోరగా వేయించుకోండి. ఇప్పుడు కట్ చేసిన ఎండుమిర్చి 4 వేసుకోండి. ఎండుమిర్చిని మీరు తుంపి వేసుకోండి. కొన్ని క్షణాలు వేగిన తర్వాత కరివేపాకు ఆకులు 1 గుప్పెడు వేసుకొని అవి చిటపటమన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మరొక పక్క మనం మరిగించుకుంటున్న రసంలోకి తాలింపును వేసుకోవాలి. మరొకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 2 లేదా 3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మనం పప్పు వేసుకున్న తర్వాత పూర్తిగా మరిగిన తర్వాత మాత్రమే
2 మీడియం సైజ్ నిమ్మకాయలను, బాగా పండిన నిమ్మకాయలను తీసుకోండి. ఇప్పుడు కట్ చేసిన నిమ్మకాయలో నుండి నిమ్మరసం ఒక గిన్నెలోకి తీసుకోండి. మీరు గట్టిగా పిండకుండా నిమ్మరసాన్ని వీడియోలో చూస్తున్న విధంగా పిండుకోండి. మరీ గట్టిగా పిండితే నిమ్మకాయలోని చేదొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది గమనించండి. ఇప్పుడు మనం పూర్తిగా తీసుకున్న నిమ్మరసంలో నుండి నిమ్మ గింజల్ని వడగట్టుకొని పక్కనుంచాలి. మనకి మరిగిన తర్వాత రసంలోకి నిమ్మరసం వేసుకొని వెంబడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ నిమ్మకాయ చారుని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఎంతో రుచిగా గుమగుమలాడే నిమ్మకాయ రసం తినడానికి రెడీగా ఉంది. ఇది వేడి వేడి అన్నంతో కలిపి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దీన్ని ఉప్మా ఇంకా మీరు ఇడ్లీతో కలిపి కూడా తినొచ్చు. మరి దీంట్లో మనం చింతపండు కూడా వేయలేదు. పిల్లలకి కూడా ఈ రసం ఎంతో నచ్చుతుంది. పిల్లలతో పాటు ఇంట్లో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఈ రసం అనేది నచ్చుతుందని చెప్పొచ్చు. మరి మీరు కూడా నచ్చితే ఒక్కసారి ఇలా సింపుల్గా, హెల్తీగా అండ్ టేస్టీగా ఎప్పుడు మనం చేసుకునే రసం కాకుండా తమిళనాడు వాళ్ళు చేసుకునే ఈ ప్రత్యేకమైన వంటకాన్ని మీరు ప్రయత్నించవచ్చు. మరి ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. మీరు మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. కొత్త కొత్త వంటకాలను, ఎన్నో రుచులను, ఆరోగ్యకరమైన వంటకాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటుంది మీ వాణిరెడ్డి. మీరిచ్చే ఆదరణ, అభిమానం నాకెప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మళ్ళీ కొత్త వంటకంతో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ వాణిరెడ్డి.